హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ చేసి చూపిస్తున్నాను. అసలు ఇది సూపర్ టేస్టీగా భలే ఉంటుందండి. క్రిస్పీగా దోశ మధ్యలో ఆలు కర్రీ, ఈ కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి తోటి తింటుంటే బ్రేక్ఫాస్ట్గా అసలు భలే ఉంటుందండి. మసాలా దోశ ఎలా చేశానో ఈ వీడియోలో చూసాను. మరి ఇంకెందుకు ఆలస్యం. మసాలా దోశ చేసుకోవడానికి ముందుగా మనం ఒక 2 బంగాళదుంపల్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. ఇలా ఈ మసాలా దోశలోకి ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఈ మసాలా దోశలోకి ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే కడిగి పెట్టుకుని పచ్చిమిర్చి కరుగు ఇది కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం కారం వేసుకోండి ఈ కర్రీలో. అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్, కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం, చూద్దామండి. ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని చక్కగా ఇట్లా స్మాష్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఇందులో నీళ్లు పోసుకోవడం వల్ల కూర చక్కగా ముద్దలాగా అయ్యి దోశ మీద మనం స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే సరిగ్గా అంటుకోదు దోశకి. అందుకని కొంచెం నీళ్లు పోసి కలపండి. చక్కగా ఉడికిపోయింది. మనం దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనం వేరే బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనం దోశ వేసేసుకుందాం. హైలో పెట్టుకోండి స్టవ్. బ్యాటర్ ఇలా ఉండాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. దీని మీద ఇలా బటర్తో ఉందండి, దోశ టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కర్రీ ఇలా పెట్టేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చింది దోశ. ఇంతేనండి, మసాలా దోశ చేయటం అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే భలే ఉందండి. అసలు క్రిస్పీగా అసలు ఎంత బాగుందో చూసారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.